హలో అండి. గుంటూరు గుంత గ్రౌండ్‌లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇదొచ్చేసి కాశ్మీర్‌లో ఎలా అయితే ఉంటుందో ఆ ఎగ్జిబిషన్ అంట. సో, ఇంకా లోపల ఎంటర్ అవ్వగానే ఇంకా ఏసీతో అయితే చల్లగా నింపేశారు. మెయిన్ మా పాప కోసం అయితే వెళ్ళాల్సొచ్చింది. ఎందుకంటే తనెప్పుడు స్నో కావాలి అంటూ ఉండేది. సో, అక్కడ ఉంటదేమో అని చెప్పి వెళ్ళాము. అక్కడ అంతగా స్నో ఏం లేదు. కానీ ఈ సమ్మర్ హాలిడేస్‌లో అయితే పిల్లలకి చాలా బావుంటుంది ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే. ఇంకా నాకు బాగా నచ్చింది. ఎక్కడ చూసినా సరే ఫేక్ యాపిల్ ట్రీస్, దానిమ్మ ట్రీస్ అలా పెట్టారు. కాశ్మీర్‌లో ఎలా అయితే ఉంటుందో అలా డెకరేట్ చేశారు. ఇంకా దీంట్లో వచ్చేసి వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు ఫేక్‌గా. ఇంకా భలే అనిపించాయి అన్నీ చూస్తుంటే. ఇంకా మెయిన్ వచ్చేసి ఇక్కడ హౌసెస్ ఉన్నాయి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయంటే ఇంకా కాశ్మీర్‌లో ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయి సేమ్. హౌసెస్ మీద స్నో పడితే వాళ్ళు కాశ్మీర్‌లో ఎలా అయితే కిందకి లాగుతారో సో ఇంకా అలా ఉందన్నమాట. ఇంకా హౌసెస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయి. చూస్తానికి బాగున్నాయి అసలు. సండే అయితే వెళ్దాం అనుకున్నాం. సో ఇంకా ఫ్రైడేనే వెళ్ళాం. ఎందుకంటే సండే క్లౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఫ్రైడే వెళ్ళాము. ఫ్రైడే కూడా ఎక్కడ చూసినా సరే పబ్లిక్ భలే ఉన్నారు. అసలు అలా వస్తున్నారనమాట స్నో ఎగ్జిబిషన్కి. ఐస్లాండ్లో ఏ బర్డ్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా అవే పెట్టారు. బర్డ్స్ ఇంకా పెంగ్విన్, ఇంకా ఫైర్ బర్డ్ అలాంటివి చాలా పెట్టారు. ఈ ఎగ్జిబిషన్లో ఉన్న ఇంటి దగ్గర ఫోటో దిగితే మాత్రం ఫొటోస్ మస్తు వస్తున్నాయి. ఎందుకంటే ఇల్లు అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఇంకా చూస్తుంటే చూడాలనిపించింది. ఒక మూవీ షూటింగ్లో ఎలా అయితే హౌసెస్ ఉంటాయో అలా ఉన్నాయి. ఈ సమ్మర్లో పిల్లల్ని వేసుకొని కాశ్మీర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వస్తే 100%లో ఒక 30% అయినా వాళ్ళకి చూపించినట్టు అనిపిస్తుంది. చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు మాత్రం. దీనికి టికెట్ వచ్చి 100 రూపీస్ పర్ హెడ్కి. ఇంకా అలా కాస్ట్ పర్లేదు. సో ఇంకా ఎక్కువైనా సరే పిల్లల కోసం పర్లేదు, ఇంక వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇక్కడ జలకన్యలు కూడా ఉన్నాయని చెప్పారు కదా, ఎక్కడ ఉన్నాయి అంటే పదండి లోపలికి ఇంకా ఉన్నాయేమో చూద్దామని చెప్పి ఇంకా వెళ్తూనే ఉన్నాం. మేమేమో ఇంకా అలా చూస్తూ వెళ్తుంటే మా పిల్లలకేమో జలకన్య కనిపించిందంట. అదిగో బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. మాకైతే కనిపించలేదు. ఇంకా అలా చూపిస్తూ వాళ్ళు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇంకా రండి రండి అని చెప్పేసి ఇంకా మేము సరే పద వెళ్దామని చెప్పేసి మేము ఇంకా బయలుదేరాం. మేమైతే ఇంకా వాటర్ ఉన్న చోట ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే వాటర్లో ఇంకా మెర్మైడ్స్ ఉన్నాయి. ఒక బాయ్, 2 గర్ల్స్. ఇంకా వాళ్ళైతే ఫస్ట్ ఫేక్ అనుకున్నాను. ఇంకా తర్వాత వాళ్ళు రియలే, కానీ డ్రెస్ ఏమో హాఫ్ ఫిష్లా వేశారు. ఇంకా హాఫ్ వచ్చేసి ఇంకా వాళ్ళు మనుషులే. సో ఇంకా హాయ్ చెప్పిన వాళ్ళకి హాయ్ చెప్తున్నారు. మనం ఎలా చేస్తే అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు కూడా ఇంకా అది ఒక వృత్తిలా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంకా పైకి లేవడం, గాలి పీల్చుకోవడం, మళ్ళీ వాటర్కి రావడం, ఇంకా అందరినీ అలా చూస్తూ ఆడిస్తున్నారు. నాకేమో ఇంకా డౌట్స్ వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఇంతసేపు వాటర్లో ఎలా ఉంటారు, వాళ్ళ చర్మానికి ఏం కాదా, ఇంకా డైలీ ఉంటారు, చాలా అవర్స్ ఉంటారు దీంట్లో అని చెప్పేసి నాకు ఎన్నో డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇంకా వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా వాటర్లో ఉండడానికి, మనల్ని అలరించడానికి వాళ్ళు ఏదో అలా చేస్తున్నారు. కానీ పాపం వాళ్ళు మనుషులే. ఇంకా నేను చూసానన్నమాట. పైకి వెళ్ళి కాస్త వాటర్ తాగేసి మళ్ళీ వచ్చారు. అంతసేపు నేను బాయ్ మర్మైడ్నే చూశాను. సో ఇంకా పక్కకు కూడా వెళ్ళానమాట. గర్ల్స్ 2 ఉన్నారు. ఇంకా వాళ్ళైతే సేమ్ అసలు రియల్ లెక్కనే అనిపిస్తుంది. ఇంకా బాగా అనిపించింది చూస్తానికి కూడా. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. చిన్నపిల్లలకైతే హాయ్ బాయ్ చెప్తున్నారు, పెద్దవాళ్ళకైతే ఇంకా లవ్ షేపులు చూపిస్తున్నారు. ఎక్కువ మంది బాయ్స్ అయితే గర్ల్స్ మర్మైడ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ నుంచి అసలు కదలట్లేదన్నమాట. ఇంకా చూడండి వాళ్ళ విన్యాసాలు కూడా భలే చేస్తున్నారు అసలు. ఇంకెవరు కదులుతారు చెప్పండి. సో ఇంకా మేమైతే కాసేపు అయితే ఇంకా అలా చూస్తూనే ఉండిపోయాం. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలా చూడటం, అందుకని చెప్పేసి ఇంకా మేము అలానే ఇంకా చూస్తూ ఉండిపోయాం. నిజంగా ఈ సమ్మర్లో అయితే ఇంకా పిల్లలకి ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉంటే ఇంకా హాలిడేస్లలో కాస్తైనా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆ కాశ్మీర్ ఎగ్జిబిషనే అనుకుంటే ఇక్కడ మర్మైడ్స్ తెచ్చి ఇంకా హ్యాపీగా ఉంచారు పిల్లల్ని అయితే. కానీ ఇంకా పర్లేదు, బాగుంది. ఇంకా గర్ల్స్ మర్మైడ్స్ అయితే ఇంకా చెప్పలేమన్నమాట.
వాళ్ళు ఇంకా నిజంగా టీవీలో ఎలా ఉంటారో సేమ్ అలానే ఉన్నారు. ఇంకా గాల్ మర్మైడ్స్ అయితే సేమ్ ఇంకా చెప్పాను కదా బొమ్మల లెక్కే ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఇంకా అట్రాక్టివ్ చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళని. ఇంకా పాపం బాయ్ అయితే పాపం సైలెంట్గా ఉండి అలానే చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు చూసారా ఎలా అట్రాక్టివ్ చేస్తున్నారు. సో ఇంకా మేమైతే కాసేపు అలా చూసి ఇంకా వేరేది ఉంది, ఏవి రంగులాటాలు అవి ఉన్నాయి, అవి చూడాలి కదా. ఇంకా ఈ రెండును దాటేసి వచ్చాక ఇంకోటి ఉంది, అదేంటో అనుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఇష్టం వచ్చిన ఎగ్జిబిషన్, గాజులు ఇంకా టిప్ టాప్స్, కోన్స్, ఇక్కడ మెహందీ ఆర్టిస్ట్ అంట. ఇంకా స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ అని చెప్పి పెడుతున్నారు. గాజులేమో సెట్ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు. ఇంక నేనైతే అవి తీసుకున్నాను, చాలా బాగున్నాయి కదా. సో ఇంకా ఈ ఎల్లో గాజులు అయితే నాకు బాగా నచ్చాయి, అయితే 750 చెప్పారు. ఇంత పెద్ద ఎగ్జిబిషన్కి వెళ్ళి ఓన్లీ చూస్తామే, ఏం తీసుకోలేదు, ఎందుకంటే రేట్స్ చాలా హైగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఏం తీసుకోలేదు. ఇంకా వెనకే మా వారు వస్తున్నారు ఏమన్నా తీసుకుంటానా అని చెప్పి. ఇక్కడ 100 రూపాయలు చెప్పిన వస్తువు బయట 50 అని చెప్పి అంటారు. సో అక్కడ 50కి వచ్చినప్పుడు తీసుకోరు, కానీ ఇక్కడికి వచ్చి అవి ఇవి అని చెప్పి చెప్తా ఉంటారు. సర్లే అని చెప్పేసి ఇంకా నేనేం తీసుకోలేదు. నిజంగానే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమన్నా తిందామన్నా సరే బయట 50 ఉంటే ఇక్కడ 70, 80 అలా ఉన్నాయి. సో ఇక్కడ ఈ డ్రెస్సులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇంకా తెలిసిందే కదా రేట్ల సంగతి అని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు. ఒక్క దుప్పట అడిగితే 750 చెప్పారు, ఇంక వద్దని చెప్పి తీసుకోలేదు. నాకు ఈ ముంత మామిడికాయ అంటే చాలా ఇష్టం, తీసుకుందామంటే లేదు బయట అయితే 50కి 2 ఇస్తున్నారని చెప్పారు, అప్పుడు తీసుకోవచ్చు కదా. సో ఇంక అప్పుడైతే తీసుకోలేదు. సర్లే అని చెప్పేసి తెలిసిందే కదా అని చెప్పి సైలెంట్గా వెళ్ళాను. ఇక్కడేమో షిమ్లా మిర్చితో ఇంకా బజ్జీలు అండ్ ఆలు బజ్జీ అండ్ అప్పడాలు అయితే పెద్ద పెద్దగా వేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అప్పడాలు అయితే తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ కూర్చొని ఇలా తింటే బాగుంటుందని చెప్పి తీసుకున్నారు. ఇంకా ఏమి కొనడానికి కాకుండా చూస్తానికి వెళ్తే ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేసే వచ్చాము. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.